ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడేయో ಒಂದು గొప్ప దేవుడేయో సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. యేసు దేవుడేయో ಒಂದು గొప్ప దేవుడేయో సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ. ರೇಲಾ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. మన దర్శనం సంఘం లేని సంఘస్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో
గొంతుపాకలు అంటే పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కళ్ళారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి. అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచి పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకుని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరిని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ చింతపల్లి అడవుల్లో ఈ కివి తెగ ప్రజల మధ్యలో ఈ మందిరాన్ని మీరు చూశారు. ఈ ఎదురు బొంగులతో కట్టి భయంకరంగా వర్షం వచ్చేటాడు కారేయటం ఇవన్నీ చూసాం. కాబట్టి దాన్ని ఇప్పుడు తీసివేసి 40 ఇంటూ పొడవు వెడల్పు 20 చాలా పెద్ద మందిరం కడుతున్నారు. మరి దీనికి ఈ టీవీ చూస్తున్న మీరు దయతో మీరు గుప్పులు ఇప్పి సమృద్ధిగా కానుకలు ఇస్తే త్వరగా ఈ మందిరం కంప్లీట్ చేస్తాం. ఈ మే నెలలో 1వ తారీఖున స్టార్ట్ చేస్తాం. ఈ మే నెల వర్షాకాలం రాకముందే కంప్లీట్ చేయాలని అత్యాసక్తితో మేము పనిచేస్తున్నాం. దీన్ని చూస్తున్న మీకు దేవుడి ప్రేరేపణ కలగచేస్తే మీరు దేవుని మందిరం కడితే మీ కుటుంబాల్ని మీరు ఒకవేళ ఇల్లు కడితే ఇల్లు కానీ మీ పిల్లల జీవితాలు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ దేవుడు కడతాడు. దేవుడికి ఇచ్చేంతవరకు ప్రపంచంలో పాడైపోయిన లేరు కనుక దయతో మీరు సహాయం చేసి మీ కుటుంబాలు దీవించబడతారని ఈ గుప్పులు లిప్పి సమృద్ధి ఇస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కివి తెగ ప్రజలందరూ రక్షించబడాలి. ప్రజలు కొండల మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే భాగ్యము వాళ్ళకి అవకాశం కలగచేయండి. మీరు మీ గుప్పులు లిప్పి సమృద్ధి కానుకలు ఇచ్చి ఈ మందిర నిర్మాణం కోసం సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, ఈ యొక్క సమయం దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో ఈ విధంగా ముఖాముఖిగా మిమ్మల్ని కలిసి ఆ మహాదేవుని కొద్దిసేపు ధ్యానించేది భాగ్యం ఇచ్చాడే. ఎంత గొప్పదని ఎంత ఈ సమయాన్ని ఈ రోజును చూడలేక ఎంతోమంది మనకంటే జ్ఞానవంతులు, విద్యావంతులు, ఐశ్వర్యవంతులు ఈ భూగర్భంలో కలిసిపోతున్నారు. దేవునికి బిడ్డలారా, ఈ మాట నేను చెప్పకన్నా ఎప్పుడు ఏనాడు కూడా టీవీ ప్రసంగాన్ని మొదలుపెట్టను. కారణం ఏంటనగా మనకంటే జ్ఞానవంతులు గొప్ప గొప్పలు ఈ దినాన్ని చూడలేకపోయారు. గొప్ప పేరున్న వ్యక్తులు ఈ భూమి మీద లేరు. ఒకసారట ఒక వ్యక్తి మా పల్లెటూరులో యథార్థంగా జరిగింది చెప్తాను. ఒక కుర్రోడు ఈ కనిపిస్తుందండి ఈ భూమి అంతా, ఈ ఇంచుమించు ఎకరాల భూమి అంతా మాదేనండి అన్నాడు. ఆ మాదేనండి అనేటప్పుడట ఆ భూమి నవ్వుకుందటండి. ఆ భూమి ఏమన్నదట? నవ్వుకొని అంటదట, మీ తాత అదే అన్నాడరా, మీ నాన్న అదే అన్నాడరా, ఇప్పుడు నువ్వు అంటున్నావు. ఈ భూమి అంతా నాది 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 అనుకుంటున్నారు. నాది అనుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. నువ్వు కూడా ఇదంతా మాదేనండి అంటున్నావు. కష్టపడకన్నా ఎప్పుడో మీ తల్లిదండ్రులు మీ తాతలు చేసిన ఎలాగో వాళ్ళు చేసి సంపాదించింది ఈరోజు ఇది నాది ఇదంతా అంటున్నావు. నాదన్నోడు మీ తాత పోయాడు, నాదన్నోడు మీ నాన్న పోయాడు, నాదన్నది నువ్వు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ భూమి మీద నాది అనే మాట అనకు. ఈ ప్రపంచంలో బంగారం కానీ, వెండి కానీ, భూమి కానీ, ఈ గాలి పీల్చే గాలి కానీ,
ఇవన్నీ దేవుడివన్నీ. ఈ తెల్లని వస్త్రం కానీ ఇవన్నీ దేవుడిస్తేనే, మన సొంతంగా ఎక్కడుందండి? కాబట్టి నీ మాటలు నేను చెప్పకుండా ఉండలేను. ఐశ్వర్యంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు భూగర్భంలో కలిసిపోతున్నారు. మనల్ని అయితే ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఎంతోమంది చిన్న వయసులో మంచం పెట్టి బాధపడుతున్నారు. మనల్ని సజీవులుగా ఉంచి ఆ మహాదేవుని ఆరాధించే భాగ్యం ఇచ్చాడే. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. ఈరోజు నేను మీతో చెప్తున్న సబ్జెక్టు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఈ మహాదేవుని హత్తుకొని దేవుని స్తుతిస్తుంటే ఎంత వాళ్ళు పులకరింపు ఉంటుందో, ఎంత ఆనందమో. దేవునితో నడిచే వరకండి ఆ అనుభూతి ఉంటుంది, ఆ ఆనందం ఉంటుంది. దేవుని పరిశుద్ధ జీవితం జీవించే వ్యక్తికేనండి ఆ యొక్క ఆనందభరితలుగా ఉంటారు. కాబట్టి నాతో పాటు ప్రతి వారం ప్రతి ఒక్క క్షణం ప్రభువుతో గడుపుతున్న మీరు నేను కలిపి కొద్దిసేపు దేవుని ధ్యానించుకుందాం. కొద్దిసేపు యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో చదువుకుందాం. మిమ్మును అనాథులుగా విడవను, మీ వద్దకు వచ్చును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరీ ఎన్నడు చూడరు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుతున్నాను గనుక మీరు జీవింతురు. ఆమెన్, 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 ఆమెన్. గ్లోరీ టు ద గాడ్. మిమ్మల్ని అనాథలుగా విడను. ఎస్, ఈరోజు చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు. నా ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడవను. ఎంత గొప్ప మాట. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వచ్చును. ఎస్, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నా దేవుడు అనాథలుగా ఉంచడు. ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అన్నీ సంపాదించాడు, అందరూ రావచ్చు. ఏదైనా బలహీనత వచ్చి ఏదైనా మన దగ్గర నుండి డబ్బంతా అన్నీ తొలగిపోతే ఆ సమయంలో నీ దగ్గర రావడానికి అసహించుకుంటారు. ఈ లోకం పరిస్థితి, ఈ సమాజం, ఈ లోకం, ఈ పరిస్థితులు అలాగున్నాయి నేటి దినాన్ని. కనుక దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీవు నన్ను హత్తుకుంటే నేను నిన్ను అనాథలుగా విడిచిపెట్టను, నీ వద్దకు వస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. బైబిల్లో చూస్తే ఒకసారి ఒక వ్యక్తి పక్షవాతంతో బాధపడుతూ 38 సంవత్సరాల నుండి ఆ బేతెస్తా కోనే దగ్గర పడి ఉంటే అనేకులు వస్తున్నారు, పోతున్నారు, అందరూ బాగుపడిపోతున్నారు. ఎవరెవరు వస్తున్నారో ఆ వ్యక్తులందరూ బాగుపడుతున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం బాగుపడకన్నా అక్కడ కొనేరు దగ్గర ఉండిపోయాడు. ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు యేసుక్రీస్తు వెళ్ళి, అయ్యా స్వస్థ నందుగోరుచున్నావు అంటే ఎంత గొప్ప మాట. ఇదే యోహాను భక్తుడు, యోహాను సువార్త 5వ అధ్యాయము. ఎంత గొప్ప మాట ఉంటుంది. బేతెస్తా కొనే దగ్గర అక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండను. యేసు వాడు పడి ఉన్నట్టు చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగా, ఆ రోగి అయ్యా నీళ్ళు కదిలి. చూసారా, కొంతమంది సూటిగా మాట్లాడరు, డొంక తిరిగి మాట్లాడతారు. సాక్షాత్తు సృష్టికర్త అని దేవుడు నీ దగ్గరికి వచ్చేటాడు, స్వస్థపడగోర్చున్నావు అనేటాడు. స్వస్థత అయ్యా కావాలనాలి. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నాకన్నా ముందు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేస్తుంటారు. నా కర్మ ఇలా కాలిపోయిందని నీ గురించి నువ్వు ఆలోచించాలి తప్ప ఎప్పుడు చూసినా చాలామంది, కొంతమంది, నేను చాలా వరకు ఈ ఫోన్ కాల్స్ ఎత్తేటప్పుడు గుంటూరు నుండి ఒక ఆమె ఫోన్ చేస్తుంది, మా తోడుకోళ్ళు ఎలాగండి, మా ఏరకత్తి ఎలాగండి, ఇవన్నీ చెప్తుంటుంది. ఏంటంటే అవన్నీ ఈమె బాగుపడిపోతుందో లేదా వాళ్ళు బాగుపడిపోతుందో ఏదో ఒకటి చెప్తుంటుంది. నేను చెప్పాను, నీకు సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ఇతరుల కోసం ఆలోచించకన్నా నీ కోసం, నీ కుటుంబం కోసం ఆలోచించమ్మా, అప్పుడు నువ్వు బాగుపడతావని చెప్పా. అంతేకాదు, ఒక సలహా ఇచ్చా. నిన్ను ఎంత బాగా తిడుతుందో ఆ బాగా తిడుతున్న వ్యక్తికి, అమ్మా ఇప్పుడు వరకు తిట్టావు, అలసిపోయావు గల, ఇదిగో గ్లాసు మంచిలు తాగమ్మా, తాగి మళ్ళీ మొదటి నుండి తిట్టమ్మా, పర్వాలేదు అని నువ్వు ఎప్పుడైతే గ్లాస్తో నీళ్ళు ఇచ్చావో
ఇంత తిడుతుంటే ఆవిడేంటి నాకు మంచిలు వస్తుందండి, సిగ్గుపడిపోయి ఆ మాటలు ఆ తిట్లు మానేస్తుందమ్మా అని చెప్పేసరికి ప్రాక్టికల్గా ఆమె అలాగే చేసిందట. అక్క ఎందుకు అలా తిడతావు, ఈ తిట్ల వల్ల ఆరోగ్యం పాడైపోద్ది, ఇదిగో ఇంతవరకు తిట్టే కానీ ఈ మంచిలు తాగని ఆ కొబ్బరికాయ నీళ్ళు ఇచ్చిందట. ఇచ్చేసరికి ఎంత తిడుతుంటే నువ్వేటి కొబ్బరికాయ నీళ్ళు ఇచ్చేటంటే, అలిసిపోతే ఏదేనైతే గోకుని సత్యం అంటే నా తోటికోడలు ఉండదు కదా అందుకని ఇచ్చాను. మళ్ళీ మొదటిని తిట్టంటాడికి సిగ్గుపడిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయిందట. చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తున్నాను దేవునికి బిడ్డలారా, మన దేవుడు ఈ లోకంలో ఎవరు విడిచిపెడితే విడిచిపెట్టినాయి, కానీ నా దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. మనల్ని అనాథగా విడిచిపెట్టండి, మనల్ని అనాథలుగా విడిచిపెట్టుకుని మన దగ్గరికి వచ్చి మనల్ని బాగు చేస్తాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 14, సమస్త జన్మల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు, నీలో మగవానికి కానీ ఆడదానికే కానీ గొడ్డితనం ఉండదు, నీ పశువుల్లోనే నన్ను ఉండదు, యెహోవా నీ యొద్దకు వచ్చి సర్వ రోగములను తొలగించును. గ్లోరీ టు ద గాడ్, గ్లోరీ టు ద గాడ్. ఆమెన్, ఆమెన్. ఈరోజు నా సబ్జెక్టు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఒకవేళ మీకు వచ్చినటువంటి బలహీనతకి మిమ్మల్ని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. మొన్న ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఇల్లు చూశాను కల్లారా. బ్రహ్మాండ బిల్డింగ్ కట్టుకున్నాడు, ఆ వ్యక్తికి భయంకరమైన బలహీనత వచ్చింది. బలహీనత వస్తే ఆ వ్యక్తి భయంకరంగా ఆ టీబీ అటాక్ అయిందో ఏంటో మాటికి దగ్గుతూ కపంలాగా పెద్ద ముద్దలు కక్కుతుంటే, అంత పెద్ద బిల్డింగు కట్టినటువంటి వ్యక్తి ఆ కొడుకు ఆ కోడలు ఆ మనవరాళ్ళు కూడా వచ్చి కొద్దిగా మంచిలో అవి చేసేవారు. ఈ కోడలు ఏం చెప్పిందో తెలియదు, కొడుకేమొచ్చి దగ్గర ఆ బెడ్రూమ్లో ఉండకన్నా వేరే దగ్గర పెట్టేసి పిల్లలు కానీ వాళ్ళు ఎవరు వెళ్ళకన్నా వీళ్ళే ఆయనకొక ప్లేటు ఆయనకు గ్లాసు ఇవన్నీ పెట్టేసి ఇచ్చేసాడు. ఎకరాల భూమి సంపాదించాడు, బ్రహ్మాండ బిల్డింగ్ కట్టాడు. చివరికి చేసుకుని భార్య చనిపోయేసరికి కన్న కొడుకే చూస్తాడు కదా అని ఆశపడి అన్నీ ఆయన పేరు రాసుకున్నాడు. కొడుకు కోడలు ఈ జబ్బు వచ్చేసరికి ఆ కన్న పిల్లలేంటి ఆ మనవని కూడా రానివి కన్నా ఆ వ్యక్తికి వీలు అందిస్తున్నారు. అది చూసి సకాన సగం చచ్చిపోయింది ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఫోన్ చేసి, అయ్యా మీరు ఫోన్ చేసి వస్తారట కదంటే, అవును బాబు వెళ్తే వాళ్ళ పరిస్థితి అది. అప్పుడు చాలా ఆ కుర్రోడికి వాళ్ళ అబ్బాయికి కోడలు చెప్పా, ఈరోజు ఈ పరిస్థితి ఉంది, రేపు మీకు ఎలా ఉంటుందో తెలియదమ్మా, ఆయన బ్రతినన్నాళ్ళు సంతోషంగా బతనివ్వండి, మీకు కలిగింది పెట్టండి టైంకి, మీరు ప్రేమగా ఉండి ఆయన బ్రతికించుకోండి. మీరు ఇలాగా మీ పిల్లల దూరం అయితే ఏ జబ్బు అయినా అంటువ్యాధులు అది కాదు కదా, తప్పు పని చేస్తే కదమ్మా, ఏముందమ్మా ఆయన కొద్ది రోజులు బ్రతుకుతా ఆ కొద్ది రోజులు సంతోషంగా బ్రతికేటట్టు మీరు సహకరించండి అమ్మా, మీకు ఇంత సుఖాన్ని ఇచ్చాడే ఇలా ఎందుకు ఈ మాట చెప్తున్నాను దేవుని యొక్క బిడ్డలారా. ఈ శివరి దినాల్లో, ఈ ఎంచికల దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ ప్రమాదకర దినాల్లో నా ప్రభువు నాతో మీతో మనతో మనందరితో చెప్తున్న మాట, మీరు అనాథులు కాదు. మీ వద్దకు వచ్చి మీ రోగాల్ని, మీ బలహీనతల్ని, మీ యొక్క అప్పుల్ని, మీ అనారోగ్యాల్ని, మీ పక్షవాతంని, మీ యొక్క ఏ షుగరు, ఏ బీపీ, ఏ అనారోగ్యం ఉన్నా అది మీ వద్దకు వచ్చి మిమ్మల్ని బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్న కన్న తండ్రి మనల్ని అనాథులుగా చేసే దేవుడు కాడే కాదు. అటువంటి మహాదేవుని నమ్ముకున్న మనం ఎలాగండి చింతిస్తుంటారు. లోకపు మనుషులు విడిచిపెట్టినాయి, డోంట్ కేర్. నీతో ఉన్నవాడు సజీవుడు, నీతో ఉన్నవాడు జీవం గల దేవుడు, నీతో ఉన్నవాడు నిన్ను పోషించే దేవుడు, నీతో ఉన్నవాడు నిన్ను బాగు చేసే దేవుడు, నీతో ఉన్నవాడు నీ జీవితాన్ని సిగురింప చేయగలడు. అటువంటి గొప్ప దేవుడు నమ్ముకొని ఏమాత్రము నేను ఎవరికి నా చుట్టాల బంధువులు ఎవరిని కూడా లెక్క చేయను, నా పని నేను దేవుడి పని ఏది చెప్పాడు అది చేసుకుంటూ పోతా. ఏరా నువ్వు తప్పనిసరి ఈ ఫంక్షన్ రాదు నో, ఆదివారం తక్కిన రోజులు వస్తా. నా కోసం నేను రావాలనుకుంటే
నేను చెప్పిన రోజు పెట్టు. లేదురా ఆదివారం అయితే చుట్టాలు బంధువులు ఆ ఎంప్లాయీస్ వాళ్ళు అయితే ఆదివారం పెడితే వాళ్ళే వస్తారు, నేను రాను, నా అవసరం నీకు లేదు అని చెప్పి ఫంక్షన్కి వెళ్ళవు. తొందరగా ముగించుకుంటారా, నా దేవుడు ఫస్ట్, తర్వాతే మీరంతా అని చెప్పి ఆదివారం పూట పెడితే నేను అలాగే చేస్తాను. ప్రార్థన చేసుకుని వెళ్తాను. అప్పటికి అయిపోయినాయి. నా ప్రజెంటేషన్ కనిపించి వాళ్ళకి ఏదో ఇవ్వాల్సిన కానుక ఇయటానికే కదా. అప్పుడు కాండి ఆదివారం కొంతమంది మార్చుకుంటారు, కొంతమంది పెట్టుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తుంటే, సాతానుగాడు తెలివిగా ఆదివారం పెడతాడు. చూడండి, ఎలక్షన్లైనా ఆదివారమే, లేకపోతే మరొకటైనా ఎగ్జామ్స్ కూడా ఆదివారం పెడతాడు. ఎంత తెలివిగా చేస్తాడంటే ఆ తెలివి. కానీ మన దేవుడు శాశ్వతుడు, శాశ్వతంగా ఉండే దేవుడు, మన దగ్గరికి వచ్చి మనల్ని బాగు చేసే దేవుడు, మన దగ్గరికి వచ్చి మనల్ని పోషించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. ఈ లోకపు మనుషుల స్వార్థం ఉంది, కానీ ఆయన ప్రేమలో స్వార్థం లేని దేవుడు ఏకైక దేవుడు ప్రభు యేసుక్రీస్తు. ఆయన స్వార్థం అంటే ఏంటో తెలీదు. ఆయనకు ఒకటే స్వార్థం ఉంది, మీరెవరు కూడా నరకానికి పోకూడదు, మీరెవరు అనాథలుగా ఉండకూడదు, మీరందరూ నా బిడ్డలు నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాం, మీకే వ్యాధినైనా పటాపంతులో పారిపోయేటట్టు చేసి మీరు ఆరోగ్యవంతులుగా చేయగల దేవుడిని నేను అని చెప్పగల దమ్మున్న దేవుడు. కనుక దేవునికి బిడ్డలారా, ఈ సమయం టీవీలో చూస్తున్న ప్రేక్షకులారా, మీరు అనాథలు కాదు. ఇలా దేవుని వాక్యం చూసుకుంటూ పోతే చూడండి, ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనంలో చక్కని మాట ఉంది. చూడండి, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించుదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను అని చెప్పాను. ఎంత గొప్ప దేవుడు. నిన్ను విడవనని చెప్తున్నాడు, ఇంకా నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడవనని చెప్తున్నాడు, నీ వెళ్ళే స్థలం దగ్గరికి నేను వస్తాను అంటున్నాడు. అలాంటి వాగ్దానం చేసినవాడు ఎవరున్నారండి? కన్న పిల్లల్ని గారాబంగా పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి వచ్చి ఆ ఉద్యోగాలు రావడం వల్ల కన్న తల్లిని విలేజ్ల్లో గ్రామాల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. వారికి ఏదైనా అవసరం అంటే కడుపు నిండా ఏదైనా తిందామన్నా, ఓ పండో కాయో ఏదైనా కొనుక్కొని తిందామన్నా ఆ పల్లెటూరులో ఏం దొరక్క నోరు ఓసిపోయి ఉంటున్నారు. ఈ పిల్లలు చూస్తే ఉద్యోగాలను ఎక్కడికడో ఉంటారు. ఒరే బాబు హెల్త్ బాగాలేదు, ఆదివారం వస్తాను నాన్న, ఆడు బతుకుంటే కదా ఆదివారం వరకు. అలాంటి పిల్లలు ఉన్నారు. కాబట్టి నా దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని అనాథగా వదలను, మీరున్న దగ్గర నేను ఉంటాను, భయపడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. దేవుడి మాటలు దీవించింది కాక ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, ప్రార్థన చేసే ముందు ఒక మాట, ఈ కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లోనూ ఈ దట్టమైన అడవుల్లో జరుగుతున్న ఈ కొండల పైన జరుగుతున్న ఆయా తెగలు కోయ, కొండ్రెడ్డి, గొత్తుకోయ, లంబాడేసు, గదబ, ఇది కివీ భాష, మాల్టో, మరాఠీ, ఒడియా రకరకాలుగా మాట్లాడుతున్న ఆ తెగల మధ్యలో జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్యలు విస్తారంగా జరుగుతున్నాయి. మందిరాలు కడుతున్నాం చూడండి, ఆ మందిర పరిసరికి సహాయం చేయండి. ఈ వృద్ధులకి మీకు ఏది తోస్తే అది ఆ సేవకులకు సహాయం చేయాలని చేయండి. ఇది మిషన్ ఫీల్డ్, రండి చూడండి, మీరు సహాయం చేయండి. ఎప్పుడో పుట్టిన సంస్థలకు ఇస్తున్నామండి అంటే ఇవ్వండి, తప్పులేదు. కళ్ళార చూడండి, కళ్ళార చూసి సహకరించండి. నేటి దినాల్లో యథార్థంగా జరిగినటువంటి ఇది మీకు కళ్ళార చూపిస్తున్నాం. చూడండి, వస్తానంటే చూస్తానంటే రండి, వచ్చి చూసి మీరు సహకరించండి. వృద్ధులాశ్రమం కానీ లేదా సేవకుల పోషణ కోసం కానీ 2000 ఇస్తే చాలు. సేవకుడు మాది 1000 కొలది ఇచ్చే సేవకులు ఏం కాదు, మా సేవకులు 2000 రూపాయలు, ఆ 2000 రూపాయల కొండల్లో పనిచేసుకుంటూ ఆ తెగ ప్రజల్ని నడిపిస్తున్నారు. సేవకుడికి 2000 చాలు, 2000 సహాయం చేయండి. లేదా మందిరాలు కడుతున్నాం, పెద్ద బిల్డింగ్ కోట్ల రూపాయలతో కాదు, మీరు ఇచ్చిన ఆ 1,00,000 రూపాయలు, మీరు ఇచ్చిన ఒక 50,000 1,00,000 రూపాయలు ఇస్తే ఆ మందిరాలు కట్టబడతాయి. మీకు ఏది ప్రేరేపణ ఉంటుంది ఇవ్వండి, మీరు సహాయం చేయండి. ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిసరికి సహకరించండి. మీరు మీ కుటుంబాలు సమృద్ధిగా దీవించబడేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేయండి. పరిశుద్ధ మా కన్న తండ్రి,
ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్యలకి ప్రతి ఒక్కరిని ప్రేరేపణ కలగండి. ఈ లోకంలో ఎవ్వరు అనాథులు కాదు. మీరు ఏర్పాటు చేసుకున్న యేసు శక్తి సువార్తకి వాళ్ళు ఇచ్చి వారు అనాథులు కాకుండా వారి సమృద్ధిని ఆశీర్వాదాలతో నా దేవుడు నా దగ్గర ఉన్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను రక్షిస్తున్నాడు, నన్ను ఆదరిస్తున్నాడు, నా బలహీనతలు పోగొడుతున్నాడని విశ్వాసంతో వాళ్ళు ఈ యేసు శక్తి సువార్త పరిచర్యకి సహకరించి వారి పిల్లలు దీవించబడ్డాను సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ అమ్మాయి పేరు మరియా. ఈమె ఈ మండపేట స్థానికంగా ఉన్నటువంటి బిడ్డ. ఈమెకు వచ్చినటువంటి భయంకరటువంటి ఆ బలహీనత చుట్టాల బంధువులే చేసుకుని భర్త కన్నపిల్ల ఆ వాసన తట్టుకోలేకపోయారు. సావు వాసన వస్తుందట. ఏ వాసన? సావు అంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఎలాగైతే వాసన వస్తుందో అటువంటి భయంకర సావు వాసన వచ్చేటప్పుడు దైవ సేవకుడు దర్శనం ద్వారా చెప్పారట, అమ్మా నిన్ను సాతాను తీసుకెళ్ళిపోవాలని సిద్ధంగా ఉన్నాడు, ధైర్యంగా ఉండమ్మా, దేవుడు బాగు చేస్తాడని. ఎప్పుడైతే దేవుడు ఈమె హృదయంలో కూడా నిర్ణయాన్ని తీసుకుంది, చచ్చిపోతే దేవుడి కోసం దేవుడిలో ఉండి చచ్చిపోవాలని నిర్ణయాన్ని తీసుకుంది. ఆ రోజు కానీ దేవుడు ఈమెను ముట్టాడు, స్వస్థపరిచాడు. ఈ తైలాభిషేకానికి వచ్చి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఈ దినము మరియమ్మ చెప్పడం ఎంత ధన్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, ఆమేన్. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. ప్రభువా నా ఇంటి